నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. ఈరోజు మనతో ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ అలాగే లైఫ్ కోచ్ ఆర్‌బి సుధా గారున్నారు. అసలు జూన్ నెలలో ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుందో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్కారం అమ్మా. మేడం ఇప్పుడు జూన్ నెలలో ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుందంటారు? తప్పక అది మాట్లాడదాం. ఎప్పుడైనా సరే మన రాశి ఫలితాలు ఎప్పుడు ఎవ్రీ మంత్ ఐ థింక్ హిట్ టీవీకి చాలా ఇచ్చున్నా నేను వీడియోస్ కూడాను. జూన్ నెలలో జూన్ 2025లో ఎలా ఉందో మనం చూద్దాము. బట్ ఏంటంటే అంతకన్నా ముందు ఎప్పుడైనా సరే మనం గోచారం మాట్లాడుకుంటాం. అందరికీ తెలిసిన విషయం ఏంటంటే 12 రాశులుంటాయి. అంటే భావాలు కూడా అవే అవుతాయన్నమాట. అలాగే 27 నక్షత్రాలుంటాయి. 9 ప్లానెట్స్ ఉంటాయి. మనం మాట్లాడుకునేది ఏంటంటే రాశి వరకే. అంటే రాశి అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తెలియాలి కదా! చంద్రుడు ఏ ఇంట్లో ఉంటే దాన్ని రాశి అంటాం. అంటే నక్షత్రం పట్టి మనం మాట్లాడుకుంటున్నాం అన్నమాట. మనం మాట్లాడేది కూడా వేదిక్ అస్ట్రాలజీ, పరాశర మెథడే మనం మాట్లాడతాము. గోచారం అనేది ఏంటంటే మనం పుట్టినప్పుడు జాతకం ఒకలా ఉంటుంది. అంటే ఏంటంటే స్టేషనరీ కాదు, ఏదైనా ప్లానెట్స్ మూవ్ అవుతూ ఉంటాయి. దాన్నే గోచారం అంటాం అన్నమాట. గోచార రీత్యానే మనం ప్రెడిక్షన్స్ అనేవి, రాశి ఫలితాలు అనేవి చెప్పుకుంటూ ఉంటాము. ఫస్ట్ ఏంటంటే ఏ రాశిలో ఏ ప్లానెట్స్ ఉన్నాయో చూద్దాము. అందరికన్నా ముందు నేను ఎప్పుడు శనిదే మాట్లాడుతూ ఉంటాను. ఎందుకంటే చాలా మంది భయపడుతూ ఉంటారు. ఏంటంటే ఏలినాటి శని వచ్చింది, లేకపోతే ఏంటంటే అది టైం వచ్చింది, శని పీరియడ్ వచ్చింది, లేకపోతే దశ వచ్చింది, ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. కానీ శని ఏంటంటే ఫిలాసఫికల్ ప్లానెట్ అండ్ ఆల్సో కర్మకారకుడు. అంటే ఏంటి, మన చేత కర్మని చేయిస్తాడు. అంటే కర్మ చేస్తే గానీ మనకి డబ్బు కానీ లేకపోతే ఒక రిజల్ట్ కానీ రాదు. చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఆయు కారకుడు కూడా ఆయన అయ్యాడు. ఆయన ఎక్కడున్నారు? ప్రస్తుతం మీన రాశిలో ఉన్నారు. అంటే అందరికీ తెలుసు ఎవరెవరికి ఏలినాటి శని ఉందంటే, ఇప్పుడు ప్రస్తుతం మేష రాశి వాళ్ళకి పోయిన సంవత్సరం స్టార్ట్ అయింది. పోయిన సంవత్సరం కాదు, ఈ సంవత్సరమే యాక్చువల్‌గాను. మార్చి నుంచి స్టార్ట్ అయింది. అలాగే ఏంటంటే కుంభరాశి వాళ్ళకేమో లాస్ట్ ఘట్టం. రెండో ఘట్టం ఏంటంటే మనకి మీన రాశి వాళ్ళకి ఏలినాటి శని ఉందన్నమాట. అలాగే మనం చూసాము అంటే రాహు ఏమో కుంభానికి మూవ్ అయ్యారు మే ఎండ్‌లో, అంటే మే 3rd వీక్ అనుకుందాము, మూవ్ అయ్యారు. అలాగే కేతు సింహానికి మూవ్ అయ్యారన్నమాట. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ గ్రహం జూపిటర్, అంటే గురు గ్రహం. గురు ఏమో ప్రస్తుతం మిథునంలో ఉన్నారు, తెలుసు, లాస్ట్ మంతే మూవ్ అయ్యారు. అలాగే మనం మాట్లాడుకోవాలి అంటే ఇంకా మిగతా చిన్న చిన్న ప్లానెట్స్ అంటే ఏంటంటే మనకి 30 రోజులకి 45 రోజులకి మారుతూ ఉంటాయి. చంద్రుడు అయితే 2 రోజులకు ఒకసారి మారుతూ ఉంటారన్నమాట. 2.5 అనుకోవచ్చు కూడాను. ప్రస్తుతం ఏంటంటే శుక్రుడేమో మనకి మేషంలో ఉన్నారు. ఆయన ఏంటంటే జూన్ 29th వృషభానికి వెళ్తున్నారు. ఓకే. మార్స్ డెబిలిటేషన్ పొజిషన్‌లో ఉన్నారు. అంటే కుజుడు డెబిలిటేషన్‌లో ఉన్నారు. అంటే కర్కాటకంలో ఉన్నారు. డెబిలిటేషన్ అంటే నీచ స్థితి. ఆయనేమో సింహానికి జూన్ 7th మూవ్ అవుతున్నారు. అలాగే మనం చూసాము అంటే సన్ అలాగే మెర్కురీ గురించి మనం మాట్లాడుకోవాలి. సన్ అందరికీ తెలుసు, మాసాలు కూడా మనకి ఒక మాసం మూవ్ అయినప్పుడల్లా మాసాలు మారుతాయి. సన్ ఏమో ప్రస్తుతం వృషభంలో ఉన్నారు. బుధుడు కూడా వృషభంలోనే ఉన్నారు. ఆయనేమో జూన్ 6th ఏమో మిథునానికి మూవ్ అవుతున్నారు. ఓన్ హౌస్ అన్నమాట. తర్వాత 22nd అంటే జూన్ 22కి కర్కాటకానికి వెళ్తున్నారు. ఇవన్నమాట గోచార రీత్యా మనం చెప్పుకోవాల్సింది. చంద్రుడు నేను చెప్పినట్టు రాశి మారుతూనే ఉంటారు ఎవ్రీ సెకండ్ డే. నెలకి మాట్లాడినప్పుడు మనం ఈ ప్లానెట్స్‌ని మనం తీసుకుంటాము. జనరల్‌గా పరిహారాలు చెప్పాలి అంటే కనుక మనం ఎప్పటికైనా సరే నవగ్రహ స్తోత్రాలు, నవగ్రహ అంటే రాహు, కేతు పూజలు చేయాలి అని చెప్తూ ఉంటానన్నమాట. ఎందుకంటే కాలసర్ప దోషం అనేది కూడా ఉంటుంది. అంటే చాలా మటుకు ప్లానెట్స్ చాలా జాతకాల్లో చూసామంటే చాలా మటుకు ప్లానెట్స్ ఈ రెండిట్లోనూ ఉంటాయన్నమాట. అదొకటి కాకుండా ఎప్పటికైనా ఇబ్బంది పెడతాయి. అంటే రీసెంట్‌గానే మూవ్‌మెంట్ అయింది. అందుకని మళ్ళీ మనం నవగ్రహ స్తోత్రాలు గానీ, నవగ్రహ స్తోత్రం చదువుకోవడం గానీ, వినడం గానీ, లేకపోతే హోమాలు చేయడం గానీ, పూజల్లో పాల్గొనడం గానీ, లేకపోతే రాహుకేతు పూజలు చేయడం గానీ ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఎందుకంటే ఇవి ఎందుకు చెప్తాము అంటే బ్లెస్సింగ్స్ అనేవి కావాలి. ప్లానెటరీ పొజిషన్ ఎప్పుడు ఎక్కువ నెగటివిటీ కాకుండా కొంతవరకు పాజిటివిటీ తేవడానికి మనం చెప్పేది ఏంటంటే, ఎప్పటికైనా సరే కొంతవరకు పాజిటివిటీ అయినా ఉండాలి అని మనం పరిహారాలు చెప్తూ ఉంటాం. అంటే పూజలు చేయడం గానీ, లేకపోతే ఒక జెమ్ స్టోన్ వేసుకోవడం గానీ, అంటే జాతి రత్నాలు వేసుకోవడం గానీ, లేకపోతే ఇంకో కార్యక్రమం చేయడం, హోమాలు చేయడం గానీ, లేకపోతే జపాలు చేయడం గానీ, ఇవన్నీ చెప్తూ ఉంటాం అన్నమాట. ఇప్పుడు మనం ఈ గోచారం మాట్లాడుకున్నాం కనుక జూన్ నెలలో ఏ రాశి వారికి ఎలా ఉందో చూద్దాం. తదుపరి రాశి మీన రాశి వారికి ఎలా ఉండబోతుందో అడిగి తెలుసుకుందాం. మేడం, మీన రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? మీన రాశి వాళ్ళకి కూడా ఏంటంటే మిశ్రమ ఫలితాలు.
అంత బాలేదు ఈ నెల అనే చెప్పుకోవాలి. ఎందుకంటే మనకి చూసాము అంటే థర్డ్ లార్డ్, సెకండ్ లార్డ్ సో తప్పక ఫైనాన్షియల్ క్రంచ్ అనేది ఉంటుంది. ఉద్యోగం పోయే స్టేట్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. అంటే వెతుకే వాళ్ళకి అంటే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం అనేది కూడా కొంచెం కష్టంగా ఉంటుంది ఈ నెల అని చెప్పుకోవాలి. కానీ ట్రావెలింగ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే ఎక్కువ ట్రావెల్ చేసే వాళ్ళకి కానీ అండ్ బిజినెస్ పరంగా ట్రావెల్ చేసే వాళ్ళందరికీ కూడా కొంత శ్రమ అనేది కనిపిస్తోంది. టూరిజం ఇండస్ట్రీ మాత్రం బాగుంటుంది అండ్ ఆల్సో హోటల్ ఇండస్ట్రీ కానీ ఫుడ్ ఇండస్ట్రీ కానీ తప్పక ఈ ఇండస్ట్రీస్ కొంతవరకు ముందుకెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఖర్చులు అనేవి చాలా చాలా అధికం అనిపిస్తోంది అనమాట. ఈ రాశికి అధిపతి 4th ఉన్నారు. సో తప్పక కొంతవరకు బాగుంది, కొంతవరకు అంత బాలేదు అని చెప్పుకోవాలి. దాంపత్య జీవితంలో మాత్రం అసలు అనుకూల పరిస్థితి అనేది చాలా కష్టమైన ఒక ఇది ఈ నెలలో. అంటే కొంతవరకు డిసగ్రిమెంట్స్ అవుతాయి అండ్ ఆల్సో పెద్దవాళ్ళ సపోర్ట్ కూడా ఉండదు. ఇంట్లో ఉన్న ఫ్యామిలీ ఇష్యూస్ అనేది చాలా ఎక్కువ అవుతుంది అనమాట. అండ్ ఆల్సో మనం చేసే పనులు అంటే ఏంటి మన కెరియర్ పాత్లో కానీ లేకపోతే ఇప్పుడు కొత్తగా పని స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి కానీ ఏ పని అయినా సరే బిజినెస్ అయినా సరే కొంతవరకు అడ్డంగాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. కానీ ఇప్పుడు బయటకు వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి కానీ తప్పక బాగుంటుంది. ఫారినర్స్తో బిజినెస్ చేసేవాళ్ళు ఆన్లైన్లో ఫారిన్ టచ్ ఉన్న వాళ్ళు వాళ్ళందరికీ బాగుంటుంది. ఎందుకంటే మనం 12th రాహు ఉన్నారు. సో తప్పక డబ్బు ఖర్చు ఉంది, అటు రాబడి కూడా కనిపిస్తుంది అనమాట. సో కొంతవరకు బాగుంది, కొంతవరకు అంత బాగాలేదు. మిశ్రమ ఫలితాలు ఘోషిస్తున్నాయి మీనరాశి వాళ్ళకి అని చెప్పాలన్నమాట. తప్పక ఏంటంటే కోర్ట్ కేసెస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎస్పెషలీ ఏంటంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కానీ లేకపోతే దాంపత్య జీవితంలో అంత బాగాలేదు అనుకున్న వాళ్ళందరికీ కానీ అది నెక్స్ట్ స్టెప్ వెళ్ళే ఛాన్సెస్ కూడా మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. డిస్కార్డ్ అందం అస్సలు హార్మనీ లేదు అనే ప్లానెటరీ పొజిషన్స్ కూడా అలాగే ఉన్నాయి అని చెప్పాలన్నమాట. ఎందుకంటే 5th లార్డ్ కూడా మనకి 3rd పడ్డారు, తర్వాత 4th వెళ్తున్నారు. 4th లార్డ్ కూడా మనకి 3rd పడ్డారు. సో అన్ని కొంతవరకు ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఇబ్బందులు అనేవి కనిపిస్తున్నాయి అనమాట. 3rd లార్డ్ ఏమో 2nd ఉన్నారు. ఇందాక నేను చెప్పు ఫైనాన్షియల్ క్రంచ్ అనేది ఉంటుంది. సేవింగ్స్ కూడా అన్నీ తీసేసి ఇంకా లోన్స్ తీసుకొచ్చే పరిస్థితి కూడా రావచ్చు, ఎస్పెషలీ బిజినెస్ పీపుల్కి. సో మొత్తానికి ఏంటంటే వీళ్ళకి మీనరాశి వాళ్ళకి అంత బాగాలేదని చెప్పాలి. బిజినెస్ ఆపర్చునిటీస్ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ కానీ లేకపోతే కెరియర్ ఆపర్చునిటీస్ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ కానీ వస్తాయి. వీళ్ళకి ఏంటంటే ఎక్కువ బాధ్యతలు ఉద్యోగ రీత్యా కూడా బాధ్యతలు చాలా ఎక్కువైపోయి యాంగ్జైటీకి గురయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట. అంటే ఏంటి చాలా ప్రెషర్ ఉంటుంది అనమాట, వర్క్ ప్రెషర్. సో ఇవన్నీ చూసినప్పటికీ వీళ్ళు తప్పక పరిహారాలు చేయాలి. ఏంటంటే మనం చెప్పచ్చు తప్పక పరిహారాలు చేస్తేనే అది బాగుంటుంది. అలాగే ఏంటంటే సేవింగ్స్ కూడా ఫైనాన్షియల్ ఇవి కూడా మనం చేసుకోవాలన్నమాట. ప్లానింగ్ చేసుకుంటే బెటర్ వీళ్ళకి ఈ మంత్ ఎస్పెషలీ. సో పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక శనికి దానం ఇవ్వడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే నల్ల నువ్వులు, నల్ల మేకు, ఒక నల్ల గొడుగు ఆన్ సాటర్డేస్ ఇవ్వాలన్నమాట. అలాగే తైల దీపం పీపల్ ట్రీ కింద మన ఏ ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు. మనం ఎప్పుడు చెప్పేది పీపల్ ట్రీ కింద పెట్టాలి అని చెప్తాము. సో అలా కూడా తైల దీపం పెట్టుకోవచ్చు. అండ్ ఆల్సో ఎవరైనా 10 మందికి చెప్పులు కొని పెడితే మంచిది. అంటే ఏంటంటే శనికి సర్వీస్ అంటే చాలా ఇష్టము. సో సర్వీస్ చేయడంలో ఏంటంటే మనం ముందుకు వెళ్ళాలి అంటే 10 మందికి మనకి చెప్పులు కొని పెడితే ఇట్ ఈస్ బెటర్ అనేది మనం చదువుకున్నదనమాట. సో తప్పక ఇవన్నీ చేస్తే వీళ్ళకి ఫ్యూచర్లో ఇంకా బాగుంటుంది. ధన్యవాదాలు మేడం. చూశారు కదా ఈ రాశి వారికి ఎంత చక్కగా వివరించారో.